5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. జాషువా, బుక్ ఆఫ్ జాషువా 5th చాప్టర్ 8-9 వర్సెస్ ధ్యానం చేయబోతున్నాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచారా? ఎంతకీ బైబిల్ తెచ్చారా, మర్చిపోయారా? తెచ్చారా? రైట్, తెరవండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములో తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు దేవుడు అదే మాట ద్వారా మనందరితో మాట్లాడబోతున్న మాట. ఆమేన్, హల్లెలూయా. దొర్లింప చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే దొర్లించబోతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖనం కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటతో మనందరితో మాట్లాడి మనల్ని దర్శించినట్లు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా. వాక్యము మీది రెండంచెల ఖడ్గం వంటి నీ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మాట్లాడి అయ్యా, వినగలిగిన చెవులు మాకు దయచేసి దేవా, నీ కృప, నీ శక్తితో మమ్మల్ని నింపి తిరిగి మేము వెళుతుండగా వాక్యపు బలముతో మేము వెళ్ళనట్లు సహాయం చేయమని, నన్ను మరొకసారి మీ సన్నిధిలో నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పారా అండి? ఆమేన్ చెప్పారా? హల్లెలూయా. ఎందుకో డల్గా కనిపిస్తున్నారు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి. ఆమేన్. సో సంతోషంగా ఏది మీరు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, ఇంకొంచెం బెటర్గా చెప్పచ్చు, ఇంకొంచెం బెటర్గా దేవునికి స్తోత్రం చెప్పచ్చు. చెప్దామా? హల్లెలూయా. రైట్, ఇంకా కూడా చెప్పచ్చు. సో తర్వాత ట్రై చేయండి. హల్లెలూయా. రైట్, సంగమా దేవుని బిడ్డలరా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడు మాటలు ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుడు తన దైవజనుడితో మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని అక్కడ దేవుడు మాట్లాడాడు. వారికున్న సిచ్యువేషన్ అక్కడ ఏంటంటే, యెహోషువ, మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు, మనందరికి తెలిసిందే. అయితే ఐగుప్తు నుండి వారు బయలుదేరిన తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ వారి జీవితాల్లో వారు ఇక జరగదు అనుకున్న వాటిని జరిగిస్తూ అద్భుతాలు చేస్తూ వారిని నడిపిస్తున్నాడు. ఆ క్రమంలోనే బిఫోర్ మిరాకిల్స్ అంటే వారు మన్నా, ఆకాశం నుండి మన్నా, బండ నుండి నీరు త్రాగక మునుపు బయలుదేరిన వెంటనే ఆ డేస్లోనే దేవుడు వారికి అక్కడ ఒక సూచన ఇచ్చారు. అంటే ఒక మాట, మీరు సున్నతి పొందాలి. హల్లెలూయా. సరే, ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత వారు శారీరకముగా సున్నతి పొందిన తర్వాత కొంచెము కోలుకోవడానికి టైం పట్టింది. సో బాగుపడ్డారు, అంత హీల్ అయిపోయారు. ఆ తర్వాత ఆ బాగుపడే వరకు కూడా పాలెంలో ఉన్నారు. హీల్ అయిన తర్వాత ఆ బయలుదేరే టైంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా అక్కడ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అక్కడ చూస్తే 9వ వచనంలో, నేను ఐగుప్తు అవమానము మీ మీద ఇక ఉండకుండా దొరలించి వేస్తాను. హల్లెలూయా. యెహోషువ ప్రజలతో చెప్పు, ఇప్పటి వరకు వారు ఐగుప్తులో ఉండి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు బిడలు పడి ఉన్నారు. అయితే ఎప్పుడైతే వారికి ఈ సున్నతి జరిగిందో, ఈ సున్నతి ద్వారా వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవమానమును, ప్రతి నిందను, ప్రతి వాటిని నేను దొర్లించి వేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. 9వ వచనంలో ఏమన్నాడు? దొర్లించి వేస్తాను. ఆమేన్. ఐగుప్తులో మీకు ఎంత అవమానం జరిగిందో, ఎంత నష్టం జరిగిందో, మీరు ఎంత కష్టపడ్డారో. నిజంగా వారి కష్టార్జితాన్ని కూడా వారు తినలేదంటండి. ఐగుప్తులో కష్టార్జితాన్ని కూడా వారు ఇవ్వాల. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, కష్టం చేయించుకొని ఆ కూలి డబ్బులు ఇవ్వమని వెళ్తే వారు ఏమన్నారండి? మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, ఇవ్వము. అలా చూడండి, ఎన్నో కష్టాలు వారు పడి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ ఒక బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక శ్రేష్టమైన వాగ్దానముతో దేవుడు వారిని దర్శించాడండి. హల్లెలూయా. ఏంటో వాగ్దానమో తెలుసా అండి? మీ అవమానాలు మీ మీద ఇక ఉండకుండా కొట్టివేయబడబోతున్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇప్పటి వరకు మీరు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించి ఉండొచ్చు. అయితే నా దేవుడు అంటున్నాడు, ఇకపై మీ మీద ఏ అవమానం పనిచేది, ఏ నింద పనిచేది. ఎందుకంటే నా దేవుడు ఈ మధ్యాహ్నం మీ మీద వేయబడిన ప్రతి నింద దొర్లించవేయబోతున్నాడు. రిసీవ్ వేస్తున్నామంలో. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడండి, మీరు ఎంత ఆరటి పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో, ఎంత అవమానించబడ్డారో, అవన్నీ మీరు దొర్లించడం మీరు చూడబోతున్నారా. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఎవరికండి? ఇక్కడ అన్నాడు కదా, ఇకపై మీరు ఈ నింద, ఈ అవమానం చూడరు, అన్నీ కూడా దొర్లించి వేస్తానన్నాడు కదా. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఎవరి సొంతం అవుతుంది? ఎవరి సొంతం అంటే శరీర సున్నతి కాకుండా హృదయ సున్నతి. శరీర సంబంధమైన సున్నతి ఆ రోజుల్లో జరిగింది, కానీ ఈ కొత్త నిబంధనలో మనకు జరగాల్సిన సున్నతి ఏంటంటే హృదయ సంబంధమైన సున్నతి. ఏ సున్నతి? హృదయ సంబంధమైన సున్నతట. హల్లెలూయా. ఈ హృదయ సంబంధమైన సున్నతి ఎవరికి వస్తుందో, దేవుడు వాక్యం అనే ఖడ్గము ఎవరి హృదయాల్లో పొడవబడుతుందో, ఆ వాక్యమైన ఖడ్గము ఎవరి హృదయాల్లో ప్రవేశించిన ఖడ్గము ఎవరి హృదయాన్నైతే కోస్తుందో, అతడిలో ఉన్న ఆశను, ఆమెలో ఉన్న కోరికలను, అతడిలో ఉన్న స్వభావాలను ఆ ఖడ్గము ఏ హృదయంలో ఉండి పని చేస్తుందో, కట్ చేస్తుందో, ఆ నిబంధనలోకి ఎవరు వస్తారో, ఆ నిబంధనలోకి వచ్చిన జీవితాలట దేవుడు ప్రతి అవమానాన్ని దొర్లింపచేస్తాడట. హల్లెలూయా. మొదటిగా ఏమన్నాడు? మీ అవమానాలని దొర్లింపచేస్తానన్నాడు. అయితే ఎవరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? ఎవరైతే హృదయ సున్నతి ఎలా జరుగుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హృదయ సున్నతి వాక్యం అనే ఖడ్గము, ప్రతిరోజు మనం వాక్యాలు వింటుంటాం కదండి. వాక్యం అనే ఖడ్గమాట మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము అది ఖడ్గం వలె కొన్నిసార్లు పొడుస్తుంటుంది. మన హృదయాలకి నేరుగా చొచ్చుకొని వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎస్, ఇది నాతోనే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఆశను, మన కోరికలను వాక్యము అనే ఖడ్గము గద్దిస్తుంటుందో, మన అతి తెలివితేటలను, లేకపోతే మనలో ఉన్న దేవుడికి విరోధమైన మార్గాలని ఈ వాక్యం అనే ఖడ్గము కట్ చేస్తూ ఉంటుందో, కట్ చేస్తున్నప్పుడు ఏ హృదయం అంగీకరిస్తుందో, కొంతమంది మాటలు వస్తూ ఉన్నప్పుడు ఇది నాకు కాదు, ఇది వాళ్ళకి, ఇది వాళ్ళకి, ఇది వాళ్ళకి అని ఇట్లా నెడతా ఉంటారు వాక్యాన్ని. కానీ ఈ వాగ్దానం ఎవరి పట్ల నెరవేర్చబడుతుందంటే ఇది నాకని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరు తీసుకుంటారో వారి జీవితాల్లో ఈ శ్రేష్టమైన వాగ్దానము ఈ దినం నుండి ప్రారంభించడం, ఈ దినం నుండి పని చేయడం మీరు చూస్తారండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడో కాదు, రేపో, ఎల్లుండో, లేకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే నెల కాదు, స్టిల్ టుడే, ఈ రోజు నుంచే ఈ శ్రేష్టమైన వాగ్దానాలు మీ జీవితాల్లో పని చేయను గాక. మీకున్న ప్రతి అవమానాలు దొర్లించబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే హెబ్రీ పత్రిక 10:32లో ఒక శ్రేష్టమైన మాట అంటాడు. చదవండి అక్కడ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనము. అక్కడ అంటాడు చూడండి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి.
ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పరిత్రి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైత్రి. ఇక్కడ చూడండి ఎంత శ్రేష్టంగా పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారో. తలలెత్తి నా వైపు చూడండి, నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఎప్పుడైతే వారు చీకటి నుండి బయటకు వచ్చారో, ఎప్పుడైతే వాక్యముతో వెలిగింపబడ్డారో, వెలిగింపబడక ముందు కొన్ని శ్రమలుంటే వెలిగింపబడిన తర్వాత ఇంకొన్ని వచ్చాయంట. సరే, నిన్నటి వరకు చీకటి సంబంధిగా బ్రతికాను, కానీ ఇక నుండి నేను నిబంధనలోకి వచ్చి ఆత్మ సంబంధంగా ఆత్మపూర్ణుడిగా బ్రతుకుతున్నాను అంటే, ఒకవేళ నువ్వు ఆత్మపూర్ణుడిగా ఆత్మ సంబంధిగా నిబంధనలోకి వచ్చిన తర్వాత నీకు ఏవి రావని కాదు. అర్థమవుతుందండి? అప్పుడు ఇంకొన్ని వస్తాయంట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ వెలిగింపబడిన మీదట, వెలిగింపబడక ముందు కొన్ని వచ్చాయి, వెలిగింపబడిన తర్వాత ఇంకొన్ని వచ్చాయంట. గొప్ప పోరాటం. ఆ పోరాటం మామూలు పోరాటం కాదు. మేబీ ఈరోజు మీ జీవితాల్లో గొప్ప పోరాటం ఉంటే మీరు నమ్మండి, మీరు వెలిగించబడ్డారు. దేవునికి స్తోత్రం. వెలిగించబడిన వారిని ఆర్పేయాలని వాడు ఏం చేస్తున్నాడు? గొప్ప పోరాటాలు వాడు సృష్టిస్తున్నాడు. అయితే నా దేవుడు అంటున్నాడు, ఆ ప్రతి పోరాటాలను, ఏ గొప్ప పోరాటాలు మీ జీవితంలో వస్తున్నాయో, ఒక విధంగా చూస్తే మీరు బాధలు అనుభవించడాన్ని బట్టి 10 మంది మిమ్మల్ని హేళన చేస్తున్నారు. అక్కడ అంటాడు 10 మందిలో మీరు ఆరడి పరితిరి, ఎగతాళి చేయబడుతున్న ఒక విధంగా నిందలు వస్తున్నాయి. సర్లే, నిందలు నా పాటికి నేను భరిస్తున్నానంటే 10 మంది కూడా నిన్ను నవ్వుల పాలు చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎటు చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ ఇక్కడ అంటున్నాడండి, వెలిగించబడిన తర్వాత అక్కడ ఆ వ్యక్తికి చూస్తే కష్టాలు స్టార్ట్ అయిపోయాయట. 33వ వచనంలో కనుక చూస్తే, నిందలు బాధలు మీరు అవమానించబడ్డారు, బాధలు పడ్డారు 10 మందిలో. మరొక విధంగా చూస్తే అవన్నీ అనుభవించు వారితో మీరు పాలివారైత్రి అంటాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు నిన్ను. చిన్నోడు ప్రశ్నిస్తున్నాడు, పెద్దోడు ప్రశ్నిస్తున్నాడు. నీ ముందు కనీసం నిలబడ్డానికి కూడా అర్హత లేనివాడు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ప్రభువా, నేను ఇంత నిబంధనలోకి వచ్చి ఇంత వెలిగింపబడిన తర్వాత కూడా ఈరోజు చిన్నోడు పెద్దోడు అని ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావేమో. వారికి ఏం సమాధానం చెప్పుకోలేక చిన్నోడు ప్రశ్నించే, పెద్దోడు ప్రశ్నించే. అలాగని నేను చీకట్లో లేనే, అలాగా నేను పడిపోయిన వాడిగా లేనే, నేను వెలిగింపబడ్డానే, ఆత్మతో నింపబడానే, ఒక నిబంధనలోకి వచ్చానే, దేవుడు వాక్యపు ఒక శక్తితో నింపబడ్డానే, ఇంతగా నేను ఎదుగుతున్నా. అనేకులు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు ప్రభా, అనేకులు వచ్చి నాతో మాట్లాడుతున్నారయ్యా. అసలు వాడు అడగటానికి వాడికి ఏ అర్హత కూడా ఉండదు. వాడు పెంచినోడు కాదు, పోషించినోడు కాదు, సహాయం పంపినోడు కూడా కాదు. అయినా వచ్చి బాణాలు వదులుతున్నాడు, బాణాలు వేస్తూ ఉన్నాడు. అసలైన బాధ పెడుతుంటే ఇంకా బాధ పెడుతున్నారు. ఈరోజు సిచ్యువేషన్స్ ఎలా అయ్యాయంటే, కని పెంచిన వారి మాటలే వినని పాపిస్టులోకి ఈ లోకం, తల్లిదండ్రుల మాట కూడా వినని స్థితి కదండి. తల్లిదండ్రుల మాటకి విలువలు ఇవ్వని ఒక మూర్ఖపమైన తరము బయలుదేరిన పరిస్థితులు ఇవి. తల్లిదండ్రుల మాటలను లక్ష్య పెట్టని ఒక మూర్ఖమైన తరం ఉంది. అయితే ఇటువంటి ఒక సిచ్యువేషన్, ఇటువంటి ఒక లోకములో మీరుండి, మీరు ఎదుగుతున్నప్పటికీ, మీరు వెలిగింపబడుతున్నప్పటికీ మీరు ఆరడి పడుతున్నారు, నిందింపబడుతున్నారు, అవమానపడుతున్నారు. దావీదు కూడా అంటాడు కదండి, తను 56వ కీర్తన ఐ థింక్ సో, నేను ఉత్తమమైన దానిని ఎంచుకున్నందుకు వారు నాకు విరోధులైరి అంటాడు. దేన్ని ఎంచుకున్నాడంట దావీదు? ఉత్తమమైనది, ద బెస్ట్ రూట్, జీవపు బాటను ఎంచుకున్నందుకు, జీవ మార్గాన్ని ఎంచుకున్నందుకు అనేకులు ఆయన కట్ట ఏమయ్యారంట? విరోధంగా మారిపోయారంట. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డ, యెహోవా మీ మీద ఉన్న ప్రతి నిందను తీసివేయబోతున్నాడు, దొరలించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉత్తమమైన దానిని ఎంచుకున్నందుకు పాపిష్టి లోకం మే మీద ఒకవేళ ఎన్నో నిందలు అవమానాలు వేసి ఉండొచ్చు. నా ప్రభు అంటున్నాడు, వారు వేసిన ప్రతి నింద, ప్రతి అవమానం నా యేసు నీ వైపు చూసే వాటిని దొర్లింప చేయబోతున్నాడు. yes యేసు నామములో
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఆ దినాలు మీరు చూస్తారు. మేబీ స్టిల్ ఈ రోజు వరకు నింద, అవమానము, ఈ టైం వరకు కూడా ఈ సిచ్యువేషన్, ఈ ప్రయాణంలో మీరు ఉండొచ్చు. మీరు నమ్మండి, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. పేతురు గారు ప్రసంగంలో ఏమన్నాడండి? వారు హృదయమున పొడవబడితిరి అంటాడు. పొడవబడ్డారంట వారు హృదయంలో. ఆయన ప్రసంగిస్తుంటే ఒక్కరోజు ఒక ప్రసంగంలో 3,000 మంది 5,000 మంది ఎలా వారు బాప్టిజాలు, రక్షణలు ఎలా పొందారండి? వారు హృదయంలో పొడవబడ్డారు కాబట్టి. హృదయములో వాక్యము అనే ఖడ్గముని హృదయాన్ని పొడుస్తున్నప్పుడు దాన్ని అంగీకరించిన వాడి జీవితంలో గొప్ప మేలులు దేవుడు జరిగిస్తాడండి. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కంటే ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా ఏమంటారు, ప్రమాదం. ఇప్పుడు పైన బ్లీడ్ అవుతూ ఉంటే దాన్ని ఎలాగోలా కట్టుగట్టో, స్టిచ్చెస్ వేసో, లేకపోతే ఒక పట్టీ లాంటిది పెట్టు దాన్ని ఆపగలం. కానీ లోపల అంతరంగంలో కారుతున్న ఆ యొక్క రక్తాన్ని, ఆ బాధని ఎవరు ఆపగలరు? ఎక్స్టర్నల్ బ్లీడింగ్ని ఎవరు ఆపగలరండి? ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయానికి సున్నతి జరిగితే ఇంటర్నల్ బ్లీడింగే ఉంటుంది, కార్తనే ఉంటుంది. శరీర సున్నతి జరిగితే మేబీ కాసేపే, కానీ హృదయ సున్నతి జరిగిందనుకో, అంటే హృదయ సున్నతి జరుగుతున్నప్పుడు ఆ హృదయంలో ఉన్న ఆశ, ఆ కోరిక, ఆ యొక్క ప్రేరేపిస్తున్న నీ హృదయాలని, నీ మనస్సును ప్రేరేపిస్తున్న ఆ యొక్కటి ఉంటుంది చూసారు, ఆ భాగం ఉంటుంది చూసారు. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, నాకు ఈ ప్రేరేపణలు వస్తున్నాయండి, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయండి. ఏది నిన్ను చెడుగా ప్రేరేపిస్తున్న భాగం ఉంది చూసారు, ఆ భాగము కోయబడాలి. ఈ వాక్యం అనే ఖడ్గము ఏదైతే నిన్ను చెడత్రోవులో నడిపించాలని చూస్తుందో ఆ భాగాన్ని కోసేస్తే ఆ లెక్క వేరుంటుంది. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్తారు కదా, ఏమంటారండి, నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను కానీ నేను అప్పట్లాగా ఉండుంటే ఆ లెక్క వేరుండేది కదా, ఆ లెక్క వేరుండేది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజమే సంగమా, మీరు మనమందరము హృదయ సున్నతితో, వాక్యం అనే ఖడ్గముతో మనము కోయబడిన వారిగా ఉన్నప్పుడు ఆ లెక్క ప్రపంచానికి ఖచ్చితంగా వేరుగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా అప్పుడు ఏమవుతామండి, మనం ఒక మంచి నిబంధనలోకి వచ్చేస్తాం. ఎందుకు? హృదయ సున్నతి జరిగింది, మనకి వాక్యం అనే ఖడ్గం మనల్ని పొడిచింది కాబట్టి మనం ఒక నిబంధనలోకి వస్తాం, ఒక సమర్పణలోకి వస్తాం, ఒక విధానంలోకి వస్తాం, ఒక క్రమంలోకి వచ్చేస్తాం. ఆటోమేటిక్గా ఒక క్రమంలోకి, ఒక నిబంధనలోకి మనం వచ్చినప్పుడు దేవుడి కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. మనం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ కలిగినా, నొప్పి కలిగినా, పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ కదండి. మాటలను బట్టి ఇప్పుడు శారీరకంగా అయ్యే గాయాల కంటే మానసికంగా అయ్యే గాయాలు ఇంకా నొప్పిని తెస్తాయి. శారీరకంగా ఆయన గాయము ఏమంటారు, ఒక మెడిసిన్కి తగ్గుతుందేమో, కానీ హృదయం అయ్యే గాయాలు మెడిసిన్కి తగ్గవండి. అవి మెడిసిన్స్కి తగ్గవు. నువ్వెన్ని మందులు వేసినా తగ్గదు అది హృదయానికైన గాయము. కొన్నిసార్లు కొన్ని బంధాలు, కొన్ని ఏమంటారు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొన్ని పెయిన్ఫుల్గానే అనిపిస్తాయి. చాలా బాధ ఉంటుంది కొన్ని బంధాలను తెంచుకుంటుంటే, కొన్ని లోకాన్ని తెంచేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తెంచేసుకోవాలి, నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వద్దంటున్నాడు దేవుడు. చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు, లేకపోతే చెయ్యాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు బాధే, చాలా బాధ అనిపిస్తుంది. అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అబ్రహాంని ఏమన్నాడు, నువ్వు బయటకు వచ్చాయి. అయ్యో నాకు ఇంత ఆస్తుంది, నాకు అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడ అన్నీ నాకున్నాయి, అన్ని సఫిషియెంట్స్ ఉన్నాయి అని అక్కడే కూర్చోలేదు. బాధ అనిపించింది కానీ బయలుదేరాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు దేవుడు వాక్యానుసారంగా కొన్ని చెప్తా ఉంటాడు మనకి, దీన్ని తెంచేసుకోవాలి, దీని నుంచి బయటకు రావాలి, ఈ ఆశ నుంచి, ఈ ఆలోచన నుంచి, ఈ బంధం నుంచి, ఈ కోరిక నుంచి కొన్ని చెప్తా ఉన్నప్పుడు, కొన్ని పద్ధతుల నుంచి, కొన్ని ఆచార సంబంధమైన సాంప్రదాయాల నుంచి బయటకు రావాలని దేవుడు మాట్లాడినప్పుడు
ఆ బయటికి ఎస్ నేను వస్తాను అన్న హృదయంలో నీకు ఒక నిబంధన ఉంది చూసావు, ఆ నిబంధన దేవుడు చూచి నిన్ను విడిచిపెట్టడండి. హల్లెలూయా. నేను పట్టుకొని వస్తాడు. ఫస్ట్ చాలామంది అంటారు, దేవా ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రా, నాకేదైనా చెయ్యి, నేను నీకేదైనా చేస్తాను. కాదండి, మన దేవుడు ఏమంటాడు, ఫస్ట్ నువ్వు రా, తర్వాత నేను నీ యొద్దకు వస్తాను. ఏమన్నాడు, నువ్వు నా యొద్దకు రా, అప్పుడు నేను నీ యొద్దకు వస్తాను. వాక్యం వింటున్నప్పుడు ఓకే అనిపిస్తుంది, కానీ ఎలా ఉంటుందంటే ఒక నిబంధన వింటున్నప్పుడే మన హృదయంలోకి వచ్చేయాలి. వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళకి ఏం తెలుసు, మేము వెళ్తున్న ప్రయాణం, మేము వెళ్తున్న సిచ్యువేషను, వాళ్ళు అలాగే బయటికి రమ్మంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు, వాళ్ళదేం పోయింది, మనం విననట్టుందాం, మనకి ఎక్కడ గడుస్తుంది, వీళ్ళందరినీ విడిచిపెడితే లేకపోతే ఇక్కడి నుంచి వస్తే ఎలా, ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉందనుకో, మనం ఎన్ని రోజుల మందిరానికి వచ్చినా మార్పు ఉండదండి. లేదు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఏదో ఒకటి తీర్మానం తీసుకోవాలి, నేను ఏదో ఒక విధంగా వీటిలో నుంచి నేను బయటికి రావాలి, ప్రభా నాకు సహాయం చెయ్యని ఆ మనసు నీకు వచ్చింది చూసావు, ఆటోమేటిక్గా నీలో ఒక మార్పు మొదలైనట్టే. ఆ మార్పును చూసి దేవుడు ఏం చేస్తాడంట, నీకు మరింత సహాయాన్ని అందిస్తాడంట. ఎస్, నా బిడ్డ మార్చుకోవాలనుకుంటుంది, నా బిడ్డ బయటికి రావాలనుకుంటుంది, కాబట్టి బయటకు వచ్చే మార్గాన్ని నీ ముందు పెడతాడు, బయటకు తీసుకొచ్చే ఆ త్రోవని నీ ముందు పెడతాడు, నిన్ను పట్టుకుంటాడు, నిన్ను బయటకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. లోతు ఎక్కడో సొదొమలో పడిపోయాడు, సొదొమలో కూర్చున్నాడు, భయంకరంగా అది ఊరు నాశనం అయిపోతుంది. అబ్రహాం ప్రార్థిస్తున్నాడు, దేవుడు దేవదూతను పంపించాడు, రానన్న బయటికి అంటే ఏమంటున్నాడండి, నాకు ఇది సూటబుల్ ప్లేస్ లాగా ఉంది, ఎక్కడుంటాను అక్కడ కూర్చుంటాను, ఒరే బాబు రారా బాబు బయటకని లాక్కొచ్చేసాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే చూడండి, మన హృదయంలో ఆ యొక్క తలంపు. కొంతమంది అంటారు కదా, నాకు ఈ ఆలోచన వచ్చింది, దీన్ని చేసే వరకు నేను విడిచిపెట్టను కదండి. ఒక పని ఏదైనా ఎవరైనా పూనుకున్నారంటే ఎస్, దీన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి, ఇది చెయ్యాలి. అలాగే దేవుని వాక్యం అనే ఖడ్గము మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎస్ నేను మార్చుకోవాలి అన్న ఒక ఆలోచన మనకు రావాలండి మందిరంలోకి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా మాటను బట్టి నువ్వు పొడవబడ్డావు కదా, నా మాటను బట్టి నువ్వు సున్నతి చేయబడ్డావు కదా. ఇప్పుడు దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని కఠినమైన మాటలను బయటికి రావాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలన్నప్పుడు డెఫినెట్గా కొన్నిసార్లు ఎస్ నేను ఇంత చేస్తున్నా, ఇంకా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ఇంకా దేవుడు నన్ను మారమంటున్నాడు, ఇంకా ఏం మారాలి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది కదండి, అవునా కాదా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నా కొరకు నువ్వు కొన్ని తెంపేసుకున్నావు కదా, నా కొరకు నువ్వు కొన్ని వదిలిపెట్టుకున్నావు కదా, నా మాటను బట్టి నువ్వు పొడవబడ్డావు కదా, నా మాటను బట్టి నువ్వు సున్నతి చేయబడ్డావు కదా, నా మాటను బట్టి నువ్వు మార్చుకున్నావు కదా, ఆల్ రైట్, నా మాటను బట్టి నువ్వు విన్ని చేస్తే నీ కొరకు నేను చేయనా అని దేవుడు ఏం చేస్తాడంట, ఫస్ట్ నీ మీద ఉన్న ప్రతి నిందను తొలగిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవమానాలు ఎవరి మీద ఉన్నా సరే నా దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. నిందలు ఎవరి మీద ఉన్నా సరే నా దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇనుప కాడిని మోయవిక. హల్లెలూయా. మేబీ ఈరోజు ఇనుప కాడిని మోస్తున్నావేమో, అది శాశ్వత కాలం ఉండదు, దేవుడు తన రెక్కలపై నేను మోస్తాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండిందంటే, ఎర్రటి ఎండకు ఇటుకలు కాల్చే పరిస్థితి వాళ్ళది. ఎర్రటి ఎండకి తీసుకెళ్ళి ఇప్పుడు మీరు ఇటుకలు కాలవాలా, ఇటుకలు కాల్చడం అంటే అగ్నిలో కాల్చాలి కదా, అసలే నెత్తి మీద ఎండ, మళ్ళీ మంట దగ్గర కూర్చోబెట్టి పని చేయండి, చేస్తారా అన్నట్టు వారి సిచ్యువేషన్. అలాంటి వారిని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడండి, పగలు ఎర్రటి ఎండకి ఇటుకలు కాల్చే పరిస్థితి నుండి అదే పగలు మేఘము కింద నడిచే స్థాయికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పగలు ఎండ లేదు, రాత్రి చలి లేదు. దేవునికి స్తోత్రం. ఏం ఏర్పాటు అండి వాళ్ళకి చేసిన ఏర్పాటు. హల్లెలూయా. మామూలు ఏర్పాట్లు చేయలా. కొన్నిసార్లు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఏర్పాట్లు కొన్ని చూసి అబ్బా భలే చేశారు కదా, భలే ఏర్పాట్లు చేశారు అనిపిస్తుంది కదా. మన దేవుడు ఇప్పుడు మనుష్యుడే అన్ని ఏర్పాట్లు చేస్తే, ఆయన నిబంధనలోకి వస్తే, ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి వస్తేనే నీ కొరకు అన్ని ఏర్పాట్లు ఒక మనుషుడు చేస్తుంటే, దేవుడు నిబంధనలోకి వస్తే ఆయన నీ కొరకు ఇంకెన్ని ఏర్పాట్లు చేస్తాడు. హల్లెలూయా.
దేవుడికి స్తోత్రం. ఆ ఏర్పాట్లు మీకు అనుభవించాలని ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు గనక ఈరోజు నిబంధనలోకి వస్తే నేను చేసే ఏర్పాట్లు మీరు కన్నులారా చూస్తారు, అనుభవిస్తారు అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు. ఒకవేళ నిత్యము బాధపడుతూ, ఒకవేళ నిత్యము కన్నీరు గారుస్తున్న వ్యక్తివైతే, బాధల్లో ఉన్న సేవకుడు అయితే, నిత్యము పొడవబడుతున్న క్రైస్తవుడు అయితే, ఈరోజు ప్రభు అంటున్నాడు హృదయ సున్నతి మీద మీరు దృష్టి పెట్టాలి అంటున్నాడు. ఏ సున్నతి? హృదయ సున్నతి. దేవుని స్తోత్రం. హృదయములో దేవుని వాక్యం అనే ఖడ్గము పొడవబడాలి. ఏం చేయబడాలట? హృదయాల్ని వాక్యము దర్శించాలి. అప్పుడే ఆ హృదయాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హృదయాలు పొడవబడుతుంటే నిందలు తొలగిపోతూ ఉంటాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి జీవితాల్లో నిందలు తొలగిపోతాయో తెలుసా? దేవుడు వాక్యం అనే ఖడ్గము ఎవరి హృదయాన్ని పొడుస్తుందో వారి నిందలు తొలగిపోతూ ఉంటాయంట. అందుకే పొడుస్తూ ఉన్నప్పుడు అడ్డు పెట్టగాకండి. ఇది ఈమెకి, ఇది మా అత్తకే, ఇట్లా ఇది మా అత్తకే, ఇది మా మామకి, ఇది మా ఆడపడుచుకి, ఇట్లా ఇది కాదు, ఇది నాకు అని ఎప్పుడైతే నువ్వు పొడవబడతావో నిందలు ఆటోమేటిక్గా ఏమవుతాయంట? దొర్లించబడతా ఉంటాయంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పుల్పిట్ నుండి ఏ మాట వస్తున్నా సరే నాకే అని నువ్వు పొడవబడితే నిశ్చయంగా నీ నింద దొర్లించి వేయటానికి నజరేయుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధినే త్రోసేస్తున్నాడండి, నిందను దొర్లించలేడా? పెద్ద రాయిని పెడితే దాన్ని ఏం చేశాడంట? దొర్లించి పడేస్తే మన నింద ఎంత? దొర్లించేస్తాడా లేదా? నిశ్చయముగా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చావునే చంపిన విజయ వీరుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన మామూలుడు కాదు, చావునే చంపాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే దేవుడితో ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు అండి కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. దేవుడితో మనం ఒక ఒప్పందానికి వస్తే లోకమంతా ఎలా ఉంటుంది తెలుసా? వ్యతిరేకం, పెయిన్. ఇక లోకం నుంచి పెయిన్ వస్తుంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? అయితే ప్రభు అంటున్నాడు, అయినా సరే నువ్వు ఇష్టపడాలా? ఏం చేయాలా? నేను మంచానైనా సరే పడతాను కానీ నిబంధనల నుంచి నేను బయటికి రాను. ఒక పొడవబడిన వాడిగా మంచానైనా పడి ఉంటాను తప్ప నిబంధనల నుంచి నేను బయటికి రాను. హల్లెలూయా అనే పాయింట్లో గనక నువ్వు వస్తే నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఏర్పాట్లు మామూలుగా ఉండవు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక ప్లేట్ నిండా ఫుడ్ పెడితేనే అబ్బా వీడు ఏర్పాట్లు మామూలుగా చేయలేదు అనిపిస్తే నీ జీవితంలో ఎన్ని కొదవులు ఉన్నాయో వాటన్నిటి తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేసి లోకానికి ఒక ఉత్సవంగా నిన్ను మారుస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, సంగమా దేవుని బిడ్డలారా, ఈరోజు పెయిన్ఫుల్ అయినా సరే నేను నిబంధనలోకి వస్తానని ఒక తీర్మానం నీలో కనుక వస్తే నా ప్రభు అంటాడు, నీ ప్రతి అవమానము, ఐగుప్తు అవమానం ఇక నీ జీవితంలో ఉండకుండా నేను చేస్తానని ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఇప్పటి వరకు చాలామంది వాగ్దానాలతో మేబీ బ్రతికేస్తున్నవారు అయి ఉండొచ్చు. వాగ్దానాలు అన్నీ కావాలి, నిబంధనలన్నీ తర్వాత తర్వాత తర్వాత. వాగ్దానం రాగానే ఎస్ నాకు 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 నిబంధన చెయ్యండి అంటే ఇప్పుడు కాదు, టైం ఉంది. నా కూతురు పెళ్ళైన తర్వాత, లేకపోతే నా ఇల్లు కట్టిన తర్వాత, లేకపోతే నాకు ఇదిగో ఈ జాబ్ వచ్చిన తర్వాత. చాలామంది ఇలాంటి ఒక తోరణలో ఉన్నారు. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇప్పటి వరకు నువ్వు మేబీ వాగ్దానాలతో బ్రతికి నిబంధన చెయ్యట్లేదేమో. నిబంధన ఎక్కడ జరగాలని మాట్లాడాడు ఇందాక? హృదయంలో జరగాలి. హృదయంలో సున్నతి జరిగితే ఎలా ఉంటుంది? కొంచెము పెయినే ఉంటుంది. సున్నతి జరిగేటప్పుడు కాదు, జరిగిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. అర్థమైందండి? మాటలు ఇప్పుడు వాక్యం మనతో మాట్లాడేటప్పుడు ఒక పెయిన్ ఉంటే, వాక్యం అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక రకంగా మేబీ పెయిన్ ఉండొచ్చు. అయితే ఏమంటున్నాడండి, కొంతకాలం ఆ బాధ ఉంటుంది. కొన్నిసార్లు మంచాన పడిపోతానేమో అన్నట్లు సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు నిబంధనలోకి మనం మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను.
నిబంధనలోకి వస్తే చుట్టాలు ఊరుకుంటారా? ఊరుకోరు. ఫ్రెండ్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. బంధువులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఈడేంట్రా పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నాడు భక్తి, ఈడొక్కడే పట్టుకొని బైబిల్ పట్టుకొని ఈడొక్కడే లోకానికి విచిత్రంగా వెళ్తున్నట్టు, ఈడొక్కడే భక్తి చేస్తున్నట్టు, ఈ ఒక్కటే భక్తి రాలైనట్లు, ఇలాంటి మాటలతో చెప్పండి పొడుస్తూనే ఉంటారు. ఎవరు ఊరుకోరండి. నిబంధనలోకి వచ్చినప్పుడు ప్రజలు, లోకం ఊరుకోదు, వాళ్ళు పొడుస్తుంటారు. అది నీకు కొంచెం పెయిన్గా ఉంటుంది. నా ప్రభు అంటాడు కొంచెం నువ్వు ఓర్చుకోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కొద్దిగా ఓర్చుకొని ప్రభుకి అప్పగిస్తావో పక్కా రాసి పెట్టుకో, ఎంతో కాలం ఉండదు ఆ పెయిన్, అంతే వెళ్ళిపోతే. ఆ లోపు నువ్వు కొంచెం ఓర్చుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. నిజంగా ఈ మాట నాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా అండి నేను ఎంతగానో ఆదరణ పొందాను. ఈరోజు ప్రభు మీ అందరితోనే కాదు, నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో పోరాటాలు, ఒక కార్యము దగ్గరికి పడుతుంది అనుకున్న టైంకి చాలా యుద్ధ పోరాటంలో ఉన్నాం మేము. ఒకటి పోయింది అనుకునేసరికి ఇంకొకటి. కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెం నువ్వు ఓర్చుకో బిడ్డ, నీ అవమానాలన్నీ దొర్లించబడబోతున్నాయని. దేవునికి స్తోత్ర. ఈ ల్యాండ్ అంతకుముందు ఒక పోరాటం ఉంటే ఆఫ్టర్ దట్ ఇంకొక రకమైన పోరాటం అండి. ఎక్స్పెక్ట్ చేయని ఒక పోరాటం కూడా వెళ్తున్నాం. సంఘపరంగా, ఇటు చుట్టాల పరంగా, అటు బంధువుల పరంగా, అన్ని విషయాల్లో ప్రభు ఎందుకు అనుమతించాడో మాకు తెలీదు. బట్ మొన్నటి కాలంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎంతో ఆదరణ పొందాను నేను ఈ మాట ద్వారా. కొంచెం నువ్వు ఓర్చుకోబిడ్డ. ఈరోజు నీకు కూడా మేబీ అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి ప్రయాణంలో నువ్వు వెళ్తుండొచ్చేమో. కొంతమంది ఆరోగ్యకరంగా వెళ్తున్నారు, కొంతమంది ఆర్థికంగా మేబీ మీరు వెళ్తుండొచ్చు. శారీరక పోరాటము, ఎప్పుడు ఎంత వాడుతున్నా తగ్గని ఒక బాధ. మీరు దేంట్లో ఉన్నారో నాకు తెలీదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడండి ఈరోజు. ఖచ్చితంగా ఆ పెయిన్ ఎంతో కాలం ఉండదు. నిశ్చయముగా ఆ బాధ తీరి మనసారా దేవుడి సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డగా దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా నేను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉద్దేశించిన ఆ ఫలితము కోసం, ఆ కార్యము కోసమే ఈ శ్రమ అంతే. దేవుడు నీ కొరకు కొన్ని ఉద్దేశించాడు. ఒక కార్యము నీ పట్ల చేయాలనుకుంటున్నాడు, ఒక మంచి పని నీ పట్ల చేయాలనుకుంటున్నాడు, ఒక మంచి కార్యము నీ కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ కార్యము తీరేంత వరకు శ్రమ ఉంటుంది. వన్స్ ఆ కార్యము, ఆ ఫలితము నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఈ శ్రమ అంతా ఏమైపోద్దండి? మాయమైపోద్ది. దేవునికి స్తోత్రం. ఏంటి శ్రమ? ఇప్పుడు ఎంత శ్రమ ఉన్నా ఆ శ్రమకు తగ్గిన ఫలితం వచ్చిన రోజు మనకేమనిపిస్తుంది? ఇంత కష్టం అంతా కూడా ఏమంటారండి పోద్ది మనకి. అసలు ఆ కష్టంలాగా అనిపించదు ఆ ఫలితం పొందిన రోజు. అదే ఫలితం రాకపోతే ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదే అన్నొక ఇంకా ఎక్కువ బాధ. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ లోకానుసారంగా కష్టపడి ఒకరోజు మరలా బాధ ఇస్తుందేమో, కానీ దేవుడితో నిబంధనలోకి వచ్చిన వారి జీవితాలట ఆ కష్టము ఖచ్చితంగా ఒక దినమున మాయమైపోద్దంట. దేవునికి స్తోత్రం. ఎలా మాయమైపోద్ది? ఒక గొప్ప ఫలితము, ఒక గొప్ప కార్యము దేవుడు ఖచ్చితంగా నీ కొరకు పంపిస్తాడు. దట్ డే ఖచ్చితంగా నువ్వు చెప్తావు, ఈ దినము కొరకు నేను వెయిట్ చేస్తున్నా, ఈ రోజు కొరకు నేను వెయిట్ చేస్తున్నానని నీ నోటు గుండా చెప్పే దినాలు నీకు ఈడ ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్బా, ఈ కార్యము కొరకు నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, చివరిగా నా జీవితంలోకి వచ్చింది అని నిలబడి దేవుడి సన్నిధిలో మహిమపరిచే దినాలు నీకు ఈయడా ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థికంగా అడ్జస్ట్ అయ్యి ఇంకెంత నేను అడ్జస్ట్ అవ్వాలి అన్నట్లుగా ఒకవేళ నీ లైఫ్ ఉంటే ప్రభు అంటున్నాడు, అన్ని రోజులు అలాగే ఉంటాయా? ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అన్ని రోజులు అలా నువ్వు ఇంకా అడ్జస్ట్ అయ్యి బ్రతికే దినాలు అన్ని రోజులు ఉండవు. తృప్తార ఖర్చు పెట్టే దినాలు ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయ సున్నతిని బట్టి కొన్నిసార్లు కుటుంబీకులు గెంటేస్తే బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు కుటుంబీకులు వ్యతిరేకంగా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. పిక్చర్ అంతా రివర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేసామండి.
ఎందుకో సడన్గా పిక్చర్ అంతా రివర్స్ అయినట్టు అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్. అసలు వీళ్ళనా మేము ఇంతకాలము ఇంతగా ప్రేమించింది, వీళ్ళనా నమ్మింది, వీళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదే అన్నట్లుగా లాస్ట్ ఒక 15 days నుంచి పెయిన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాధ ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. అలాగని ఇప్పుడు శ్రమల్లో సంతోషిస్తున్నామంటే అర్థం నొప్పి ఉండదని కాదు, నొప్పి లేదని కాదు. ఇప్పుడు మీ ముందు మేము ఇట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏం లేవే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేంటి చెప్పుకుంటా ఉన్నారు అన్నట్టు కాదు. ఇప్పుడు మేము ఇలా నుంచున్నాము, ఇలా మాట్లాడుతున్నాము, ఏదో చెప్తున్నామంటే మాకేది లేదని కాదు. దేవుడు ఒక వాక్యాన్ని సంఘానికి ఎప్పుడు వినిపింపచేస్తాడంటే, ఒక సేవకుడు అందులో గుండి ప్రయాణిస్తూ దాంట్లో నుంచి బయటపడుతూ దాంట్లో నుంచి వెలుగుతూ మరలా తనలో నుంచి లేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క అనుభవాన్ని సంఘానికి కూడా నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు దాంట్లో పడి లేస్తున్నావు కదా, ఇప్పుడు సంఘ బిడ్డలు కొంతమంది అలా పడి లేస్తున్న వారికి చెప్పు, మీరు కూడా లేస్తారని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటను ఇంత స్పష్టంగా మీ ముందు బోధిస్తున్నా అంటే, ఈరోజు మాకేమీ లేకుండా మేమేం మీకు బోధించట్లేదండి. మాకు ఏ శ్రమ లేకుండా, ఏ కష్టం లేకుండా, లేకపోతే ఏ నొప్పి లేకుండా మీకేం బోధించట్లా. నొప్పిలో వెళుతున్నాం, కష్టంలో వెళుతున్నాం, పోరాటంలో వెళుతున్నాం. అక్కడి నుంచి దేవుడు మమ్మల్ని లేపుతున్నాడు, మీ ముందు ఇలా సజీవుడిగా సాక్షిడిగా నిలబెడుతున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడని విశ్వాసంతో ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా నిశ్చయంగా ఆ పెయిన్ నా దేవుడు మీ జీవితంలో కూడా తొలగిస్తాడు. మీ చేదు పోరాటాలు మహిమకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే ఆ నొప్పి మన శరీరాన్ని ఎఫెక్ట్ చేయొచ్చాము కానీ మనసును బలహీనం చేయకూడదు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఒక శ్రమ వచ్చిందంటే శారీరకంగా నువ్వు ఎంత ఎఫెక్ట్ అయిపోయినా పర్వాలేదు, కానీ మానసికంగా నువ్వు ఎఫెక్ట్ కాకూడదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసు బలహీన పడకూడదు. ఒక శ్రమ వస్తుందంటే ఆత్మ చెలరేగిపోవాలి, ఇంకా హల్లెలూయా, ఇంకా బలం పొందిపోవాలి. ఎస్, దీని ద్వారా దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు, దీని తర్వాత దేవుడు ఏదో నాకు గొప్ప వాటిని నా పట్ల సంకల్పించి ఉన్నాడు, డెఫినెట్గా నేను దాన్ని పొందుకుంటాను అన్న ఒక మైండ్లోకి మనం రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువులో బలం పొందేసుకోవాలంట. ఆ టైంలో ఎంత బలపడాలో అంత బలం పొందాలంట. ఏ టైంలో? ఒక పెయిన్ మన జీవితంలోకి వస్తున్నప్పుడు, ఒక శ్రమ మన జీవితంలోకి వస్తున్నప్పుడు, శారీరకంగా నువ్వు చాలా వత్తబడుతూ, హింసించబడుతూ, నొక్కబడుతున్నప్పుడు నువ్వు ఆత్మలో బలం పొందాలా. ఆత్మలో చెలరేగిపోయే బలమును పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆత్మలో నువ్వు బలం పొందితే శరీరాన్ని ఏ విధంగా ఏ శ్రమ ఎఫెక్ట్ కానివ్వదు. ఎందుకో ఈ శ్రమను బట్టి నేను కృంగిపోతున్నానండి, ఎందుకో ఈ శ్రమను బట్టి నా శరీరం బలహీనం అయిపోతుందండి. నో, హల్లెలూయా. బలహీన పడకూడదు. ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు శ్రమలు వచ్చాయి, పోతాయి ఒకరోజు. అయితే ఈ ఓర్చుకునే క్రమంలో మీరు ఆత్మకంగా బలముగా ఉండాలంటున్నాడు దేవుడు, మానసికంగా బలముగా ఉండాలంటున్నాడు ప్రభు. మనసును అలా ట్యూన్ చేసుకొని ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ టైంలో ప్రభులో ఇంకా మీరు ఎక్కువ బలపడాలంట. ఏ టైంలో ఎక్కువ బలపడమంటున్నాడు చెప్పండి? శ్రమ టైంలోనే ఎక్కువ బలం పొందుకోవాలి. కానీ శ్రమల టైంలో చాలామంది కృంగిపోతుంటారు, చాలామంది నీరసించిపోతారు, కొంతమంది అసలు మందిరానికే రారు. ఏం చేశాడు నా దేవుడు అన్నట్లుగా ఇంకా అలా ఇళ్ళ దగ్గర కూర్చుండిపోతారు. నో, శ్రమ టైంలో నువ్వు ఇంకా ఎక్కువ బలం పొందాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ బలం పొందుతుంటావో, ఆ బాధ తీరిపోయిన తర్వాత చూడండి, ఎప్పుడైతే ఆ బాధ తీరిపోద్దో ఆటోమేటిక్గా నువ్వు ఆత్మీయంగా బలం పొందావు కాబట్టి ఈ బలం నిన్నేం చేస్తుందంటే ఆటోమేటిక్గా నీ మీద ఉన్న ప్రతి నింద దానిపాటికి అది దొర్లుకుంటూ వెళ్ళేలాగా నీలో ఉన్న ఆత్మబలం పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మధ్యాహ్నము దేవుని పాదముల యొద్ద నుండి మీ యొద్దకు తీసుకొచ్చిన సందేశం ఒకటే, మీ విశ్వాసాలు బలపడాలి. ఆమేన్. ఈరోజు మీ విశ్వాసం ఏమైంది? మీ భక్తి ఏమైంది? నా దేవుడు నా కోసం ఏం చేశాడనే బాధ ఎందుకు నేను అతలాకుతలం చేస్తుంది? ఈరోజు చాలామంది కొంతమంది అంటారు, నా దేవుడు నా కోసం ఏం చేయలేదు, అసలు నా దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న నీ మదిలో ఎందుకు మెదులుతుంది? ఉందా మీ యొక్క మైండ్స్ ఏమైనా ఈ ప్రశ్న ఉందా అండి? దేవుడు నా కొరకు ఏం చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్న ఒకవేళ మీ మైండ్స్లో తలెత్తిందేమో,
ఆ యొక్క సందిగ్ధంలో చిక్కుకుపోయావేమో. ఎందుకు నేను ఇంత భక్తిగా ఉంటున్నప్పటికీ వీటి నుంచి నన్ను ఇంకా ఎందుకు విడుదల చెయ్యట్లేదు, నన్ను ఇంకా ఎందుకు, అసలే నేను వత్తబడుతుంటే ఇంకా ఎందుకు వత్తుతున్నాడు, ఇంకా నన్ను ఎందుకు వాటికి అవకాశం ఇచ్చాడు, నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను అన్నట్లుగా ఒకవేళ నీ మైండ్లో చాలా ప్రశ్నలు ఒకవేళ తలెత్తుతూ ఉంటే దేవుడు వాక్యము నీతో మాట్లాడుతుంది ఈ మధ్యాహ్నం. ఏమన్నా తెలుసా? ఈరోజు నువ్వు ఒక నిబంధనలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను, ప్రభా నీ సాక్షిగా నేను ఉంటాను, నీ కుమారునిగా నీ కుమార్తెగా నేను బ్రతుకుతానయ్యా, నిన్ను ప్రేమించే కుటుంబంగా మా కుటుంబం ఉంటుంది ఇకపై. దేవునికి స్తోత్రం. నీ మందసానికి చోటిచ్చే ఇల్లుగా నా ఇల్లుంటుంది ప్రభువా, సహవాస కేంద్రంగా నా ఇల్లుంటుంది ప్రభువా అని సమర్పించుకొని ఒక నిబంధనలోకి నువ్వు రా దేవునితో ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరైన నిబంధనలోకి వస్తే కొంచెం బాధ కలిగిద్ది, కొంచెం పెయిన్ ఉంటుంది, కానీ అది కొన్ని రోజులే, ఎక్కువసేపు ఎక్కువ రోజులు నీ జీవితంలో ఆ నొప్పి ఉండదు. ఎందుకంటే నా దేవుడు నువ్వు నిబంధనలోకి వచ్చావు కాబట్టి నీ ప్రతి నింద అవమానం రోగమును దొర్లింప చేస్తాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ తీరే దినాలు చాలా దగ్గరలో ఉన్నాయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, ఇక్కడున్న మీరు చాలామంది ఆ కొలిమిలో కాలుతున్న వారైతే నా ప్రభు అంటున్నాడు శ్రమ తీరిపోయే దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. కొంచెం ఓర్చుకోండి, నిరుత్సాహపడకండి, విశ్వాసం తగ్గని కాకండి, నిరీక్షణ కోల్పోకండి, నిబంధనలోకి రండి, ప్రభులో మరింతగా బలం పొందండి. నా దేవుడు నిశ్చయముగా తన కార్యాలు ప్రారంభించబోతున్నాడు. నిందలు దొరలబోతున్నాయి, అవమానాలు దొరలబోతున్నాయి, రోగాలు దొర్లుకుంటూ పారిపోబోతున్నాయి, చీకటి అపవాది క్రియలు, మాంత్రిక క్రియలు, అనేకమైన ఒత్తిడులు, సమస్యలు యేసు నామములో కాలిపోబోతున్నాయి. రిసీవ్ యేసు నామములో. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవమానం దొర్లింప చేస్తే ఎలా ఉంటుందో ఒక శాంపిల్ చెప్పనా? ఇప్పుడు అవమానము ఒక వ్యక్తి జీవితంలో దొర్లించబడింది అనుకో, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒక వ్యక్తి గురించి చెప్తాను మీకు. బైబిల్లో మీకు పరిచయస్తురాలే ఆమె, ఆల్రెడీ పరిచయం ఉన్న స్త్రీనే, కొత్త ఆవిడేం కాదు. రూతు ఎంతమందికి తెలుసు? రూతమ్మ తెలుసు కదా అందరికీ. హల్లెలూయా. రూతమ్మ గురించి కనుక మనం చూస్తే నయోమి, రూతు వీళ్ళిద్దరూ మోయాబి దేశం నుండి బెత్లెహేముకి ప్రయాణమై వస్తున్నారు. వాళ్ళు మారాగా చేరుకున్నారు. వాళ్ళు ఎలాంటి స్థితిలో వెళ్ళారు? మంచిగానే వెళ్ళారు, కానీ అక్కడి నుంచి వస్తూ రిక్తురాలుగా, మారాగా, వాళ్ళు విధవరాలిగా బెత్లెహేముకి చేరుకున్నారు. కనీసం ఒక ముద్ద కూడా తిండి లేని పరిస్థితిలో వారు బెత్లెహేముకి చేరుకున్నారు. వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా బాధ, తీరని వేదనతో వాళ్ళ లైఫ్ ఉంది. సంగమా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు కూడా ఎటు పరిగెడుతున్నారో నాకు తెలీదు, కానీ నేను అంటాను కుదురుగా మీరు ఒక చోట ఉండాలి, కుదురుగా మీరు ఒక చోట నాటబడాలి, కుదురుగా ఒక సంఘంలో మీరు స్థిరపరచబడాలి. కరువు వచ్చిందన్న మాట తెలియగానే ఈ నయోమి ఏం చేసిందండి? తన భర్తను, తన కుమారులు తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. 4 రోజులు తిండి లేకపోతే చచ్చిపోతారా? దేశంలో చాలామంది అలాగే ఉన్నారు, వెళ్ళిపోయారు. తిరిగిన కొన్ని డేస్లోనే భర్తను పోగొట్టుకుంది, 2 కుమారుల్ని పోగొట్టుకొని రిక్తురాలిగా, విధవరాలిగా మారిపోయింది. చూడండి, వారు తిరిగి మరలా ఎక్కడ చేరుకున్నారు? బెత్లెహేముకు చేరుకున్నాకే వారి అవమానాలన్నీ కూడా దొర్లింపబడ్డాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పోగొట్టుకున్న వాటిని ఎప్పుడు వారు పొందుకున్నారు? ఎప్పుడు వారు ఆశీర్వదించబడ్డారు? తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత. మోయాబులో ఉన్నంత కాలం వాళ్ళకి విడుదల లేదు, తిండి సరిగ్గా లేదు. కానీ వన్స్ తెలుసుకొని మరలా నా దేశానికి నేను రావాలి, మరలా నా దేవుడి దగ్గరికి నేను రావాలి, మరలా నా నిబంధనలోకి నేను రావాలని ఎప్పుడైతే బెత్లెహేముకి ప్రయాణమై వచ్చారో అక్కడ వారు ఏదైతే పొందారో ఆ నిందను వాళ్ళ జీవితాలు దొర్లించబడ్డాయండి.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చెప్తే వినరండి. ఇప్పుడు దేవుడు మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, దైవజనుడి మాట వినక ఇంకెవరు మాట వింటారు మీరు? అర్థమవుతుందండి? దేవుడు మాట వినరు, వాక్యము లక్ష్య పెట్టరు, అర్థం కాదు. దేవా నువ్వేమైనా చెప్పుకో అన్నట్లు లోతులాగా వెళ్ళిపోతూ ఉంటారు. సరే, తల్లిదండ్రులు చెప్పినా వినరు, దైవజనుడు చెప్పినా గద్దించడం పక్కన పెట్టింది, చెబితేనే చిన్న మాట అంటేనే అలిగిపోయే దినాలండి. అలిగి వెళ్ళిపోతున్నారు. నువ్వేంటి మాకు చెప్పేది, మాకు ఎన్నో బోలెడు సంఘాలు ఉన్నాయి, బోలెడు పాస్టర్లు మాకు తెలుసు, వెళ్ళిపోతూ ఉన్నారు. సంఘం అది చూడండి. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు అలాగే చెప్తారు, మన పనులు మనం చేసుకోవాలి, విని విననట్టు మనం యాక్షన్ చేయాలి అన్నట్టుగా వెళ్తుంటారు. వాళ్ళు చేసేది శుభ్రంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అతి భక్తి, అతి గౌరవం. అబ్బా మా దగ్గరికి వచ్చినప్పుడు అబ్బా వీళ్ళ వంటి మర్యాద పరులు ఇంకెవరు ఉండరు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు. వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం హృదయం అంతా ఒక్కటి కూడా వినరు. చూడండి, నమ్మకంగా చర్చికి వస్తాను కానీ నడిపింపులో ఉండను అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రతి వారం మందిరానికి వస్తాను కానీ ఆ మందిరం యొక్క నడిపింపు, ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క క్రమం, ఒక్కొక్క నడిపింపు ఉంటుంది. మీకు తెలుసా? ఇప్పుడు మన మందిరానికి ఒక క్రమం ఉంది, తెలుసుగా మీకు? ఒక నడిపింపు ఉంది, తెలుసా లేదా? క్రమం ఏంటి? ఈ మందిరం యొక్క క్రమం ఏంటి? రెండో ఆరాధనకి ఎన్ని గంటలకు రావాలి? ఆ క్రమం మీకు తెలుసా? వస్తున్నారా? 10:30కి మందిరం స్టార్ట్. గుర్తుందా మీకు? తెలుసు కదా? రైట్. పొద్దున ఆరాధన ఏమో 7:30, సెకండ్ 10:30. అది మందిరం యొక్క క్రమం. అది మీరు ఆలోచించుకోండి, మరి మీరు క్రమానికి వస్తున్నారా, టైంకి వస్తున్నారా, రావట్లేదు అనేది. హల్లెలూయా. ఇది కొంతమంది చేసేది. నేను నమ్మకంగా నేను వస్తా ఏదో ఒక టైంకి, కానీ నడిపింపు నాకొద్దు, క్రమం నాకొద్దు. మేబీ మీరు చాలా మందిరాల్లో వెళ్ళి అలాంటి నడిపింపు, ఒకవేళ వెళ్ళి వచ్చా ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ బట్ వన్స్ మీరు ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్రమం ఉంటుందండి, ఇక్కడ ఒక నడిపింపు ఉంటుందండి. ఆ నడిపింపుకు మీరు అప్పగించుకోవాలి, ఆ క్రమానికి మీరు అనుసంధానం అయిపోవాలి. అర్థమవుతుందండి? అంతేగాని నేను వచ్చి వెళతాను, నేను ఏమంటారు, నేను నడిపింపులో ఉండను, నేను ఇది చేయను, నచ్చేయను, ఇక ఈ మాటలు ఉండకూడదు. హల్లెలూయా. ఆ క్రమము నడిపింపు లేని సంఘాలు చాలా ఉన్నాయి. ఒకవేళ అటు ఇటు, ఇదిగో ఈ మొక్క ప్రతి వారం తిరుగుతూనే ఉంది. తిరుగుతుందా లేదా? ఎక్కడికి? ఇంటికి, చర్చికి, ఇంటికి. చెప్పండి, ఎప్పుడైనా చూసారా దానికి ఏదైనా కాయ రావడం? ఇలా మీరు తిరిగి ఎటు కాకుండా పోవడం కంటే ఒక దగ్గర నాటబడితే మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కాబట్టి సంఘమా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, సంఘానికి ఒక క్రమం ఉంది, నడిపింపు ఉంది. ఆ నడిపింపుకు మనం అప్పగించుకోవాలి, ఆ క్రమంలోకి మనం రావాలి. లేదండి నేను ఇట్లానే వస్తాను, నేను ఎవరు మాటేనో, నాకు ఇదంతా వద్దనుకుంటారా? సరే, మీకు తగిన సంఘాలు చాలా ఉంటాయి, హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. నేను బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నా, హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కల్వరి త్యాగ మినిస్ట్రీకి మీరు వచ్చారు అని అంటే మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. మీరు దేవుని రాజ్యానికి, ఇదిగో రాజ్యంలో ఈ వ్యక్తి ఉన్నాడని రేపు రోజున ఆయన మనం ఎదుర్కొన్నప్పుడు ఆ విడవబడిన వారిలో కాదు, ఆ 5 మందిలో కాదు, ఎత్తబడిన 5 మందిలో మీరు ఉండాలి. ఆమేన్. అది మా ఆశ, అది మా ప్రయాస. దానికి తగ్గట్టుగానే మేము ఉపదేశిస్తున్నాం, దానికి తగ్గట్టుగా మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాం. ఈ నడిపింపు మీకు నచ్చకపోతే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. కానీ వన్స్ లేదండి, నాకు ఒక నడిపింపు కావాలి, ఒక క్రమం కావాలి, ఒక సన్నిధి, ఒక మందిరము, అపోస్తుల బోధ కావాలి నాకు అనుకున్నప్పుడు నువ్వు మందిరంలో కట్టబడ్డావా, వన్స్ ఆ క్రమంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నువ్వు ముందుకు వెళ్ళిపోడు. ఒక కంపెనీలో జాయిన్ అవుతావండి, ఏమంటాడు, దీంట్లో కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి. నిన్ను కంపెనీ ఫాలో అవ్వదు అంటాడు, అవునా కదా? అలాగే మనము దేవుణ్ణి ఫాలో అవ్వాలి.
దేవుడు మనల్ని ఫాలో అవ్వడు. ఆమేన్. మనం మందిరంలో యొక్క క్రమాలు ఫాలో అవ్వాలి, మందిరం నిన్ను ఫాలో అవ్వదు. కాబట్టి ఇవన్నీ నాకు తెలియదండి, నాకెవరు చెప్పలేదండి, ఇలాంటివి మాట్లాడకుండా దేవుడు వాక్యంలో మన దగ్గరకు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. అర్థమవుతుందండి? రాదు, తెలీదు ఏంటండి, ఇంకా 5 ఏళ్ళు అయిపోయింది మందిరానికి వచ్చి, 10 ఏళ్ళు అయిపోయింది, నాకు ఇంకా తెలియదు అంటున్నావు అంటే నేనేమనాలి? నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా. హల్లెలూయా. సో ఒక మెచ్యూరిటీ కలిగిన క్రైస్తత్వంలోకి మనం అడుగు పెట్టుదుము గాక, ఆత్మ పరిపక్వతలో మనం ఎదుగుదుము గాక, ఆత్మ పరిపక్వతలో ఎదుగుతూ శ్రేష్టమైన వాటిని మనం పొందుకుందుము గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వంకాయ తింటావా గోంగూర తింటావా నీ ఇష్టం, ఏ కూరైనా తిను. రెడ్ షర్ట్ వేసుకుంటావా బ్లాక్ షర్ట్ వేసుకుంటావా నీ ఇష్టం, లేదా నాకు రెడ్ ఒక ముక్క బ్లాక్ ఒక ముక్క కలిపి కుట్టించుకుంటాను అలా వేసుకుంటానన్నా నీ ఇష్టమే, వేసుకో, నో ప్రాబ్లం. కానీ ప్రతి క్రైస్తవుడు నిబంధనలోకి రావాలి. హల్లెలూయా. తినడము వేసుకోవడం నీ ఇష్టమే, కానీ వన్స్ ఒక మందిరంలోకి నువ్వు వచ్చావంటే ఆ నిబంధన, దేవుని యొక్క నిబంధనలోకి నువ్వు రావాలి. నిబంధనలోకి వచ్చిన వాడి జీవితంలో దేవుడి శ్రేష్టమైన వాగ్దానాలు పని చేస్తాయి. దేవుడికి స్తోత్రం. రూతమ్మ తిండి లేని స్థితిలో వచ్చింది, రిక్తురాలుగా వచ్చింది, కానీ పొలానికి వెళ్ళిందట. వెళ్ళిన కాసేపటికే పనివారి దయను పొందుకుందంట. ఎవరి దయని? ఇంకొద్దిసేపటికి నీళ్లు, ఇంకొద్దిసేపటికి ఆహారం పొందుకుందంటండి. దేవుడికి స్తోత్రం. పొలానికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే దయ పొందుకుంది, ఆత్మదాహం తీర్చుకుంటా ఉంది, అభిషేకాన్ని పొందుకుంటా ఉంది, ఆశీర్వదించబడతా ఉంది, సమర్పణలోకి వచ్చేసింది. రూతమ్మకు ఫస్ట్ దేవుడు తెలీదు, అత్త ద్వారా పరిచయము, కానీ వన్స్ వచ్చిన తర్వాత ఆ క్రమాలన్నీ నేర్చుకొని ఇప్పుడు పొలానికి వెళ్ళిన ఆ పొలముకి ఒకప్పుడు పని బిడ్డగా, అంటే ఒక బానిసగా, ఒక కూలి వ్యక్తిగా వెళ్ళిన ఆ పొలానికి ఇప్పుడు ఏమైందండి? ఏమైపోయింది? ఓనర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వస్తున్నామంటే దేవుడు మందిరానికి పొందుకుంటుండాల. ఆమేన్. హల్లెలూయా. నయోమి మోయాబు వెళ్తూ ఆస్తులన్నీ వదిలేసిపోయిందంట. అక్కడ ఇళ్ళు పొలాలు అలా వదిలేసిపోతే ఎలిమెలెకు అనే వ్యక్తి తీసుకున్నాడు, అన్నీ ఆక్యుపై చేసుకుని మంచిగా చేసుకుంటున్నాడు. అయితే తర్వాత వచ్చి ఇవ్వమంటున్నా కూడా ఇవ్వట్లా, నేనెందుకు ఇవ్వాలి అన్నట్లుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కానీ బోయాజు అనే వ్యక్తి ఏం చేశాడండి? ఎలిమెలెకు దగ్గర తన ఆస్తినంతా మరలా తిరిగి సంపాదించి నయోమికి అప్పగించేలాగా దేవుడు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిక్తురాలుగా వెళ్ళింది, తిరిగి వచ్చి మరలా ఆస్తి పరురాలుగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడండి. హల్లెలూయా. విధవరాలుగా వెళ్ళిపోయింది, తిరిగి వచ్చిన తర్వాత శ్రేష్టమైన వాడితో వివాహమును దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె గురించి ఒక శ్రేష్టమైన మాట అంటారు, చదవండి ఆ మాట. రూతు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి సాక్ష్యం చెప్తా ఉంటారు చూడండి. రూతు 4వ అధ్యాయము 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కన్నెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమి చెప్పిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారో చూసారండి, ఊర్లో జనము రూతమ్మను గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు తెలుసా? 7 కుమారుల కంటే ఎక్కువ నీ కోడలు. వా, ఎంత మంచి సాక్ష్యం అండి. హల్లెలూయా. కోడల్లారా ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా ఉన్నారా? ఈ మార్క్ మీరు కూడా ఎప్పుడు సంపాదిస్తారండి? ఏమంటున్నారంటే ఊరి జనం వచ్చి, అమ్మ నయోమి నీ కోడలు ఒక కొడుకు కాదు, 2 కొడుకులు కాదు, 7 కుమారులుంటే ఎంతగా సంపాదించి, ఎంతగా ఇప్పుడు కొడుకులుంటే ఎంత చేస్తారో, ఎంత పని చేస్తారో, ఏం చేస్తారో వాటన్నిటిని ఒక్కటే చేయగలిగిందని 7 కుమారుల కంటే నీ కోడలు ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మార్కు కొట్టేసిందండి రూతమ్మ? మంచి మార్కు కొట్టిందా లేదా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇది వాళ్ళకే వాళ్ళు చెప్పుకున్న సాక్ష్యం కాదు, రూతమ్మ చెప్పుకున్న సాక్ష్యం కాదు, ఊరి వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఇది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారండి, పక్కనింటి వాళ్ళకి మంచిగా నిప్పు పెట్టి వీళ్ళొచ్చి హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. వీళ్ళేమో నిద్రపోతారు, వాళ్ళేమో నాశనం అయిపోతూ ఉంటారు కదండి. మనం అలా ఉండకూడదు. వీలైతే ఏం చేయాలా, అవసరమైతే బకెట్ పట్టుకొని ఆర్పడానికి తిరుగుతుండాలి. హల్లెలూయా. బకెట్ పట్టుకొని ఎక్కడ నిప్పుంటే అక్కడికి వెళ్ళాలా. దేనికి? ఆర్పడానికి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4వ అధ్యాయంలోనే 16-17 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టి, అతడు దావీదునకు తండ్రి అయిన యేషయా యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వైదివ్యము, ఎక్కడ దారిద్ర్యము చూడండి. ఎంత సింపుల్గా దేవుడు దొర్లింప చేశాడో, ఒక రాయిని దొర్లించినట్టు రూతమ్మ జీవితంలో. వింటున్నారండి? హల్లెలూయా. ఒక విధవరాలుగా, ఒక దిక్కులేని బిడ్డగా బెత్లెహేం వస్తే రూతమ్మ జీవితంలో దేవుడు ఎలా తన అవమానాలు దొర్లింపజేశాడో చూసారా? ఒక్కొక్క మెట్టుగా తన జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ప్రతి నింద, అయ్యో వెళ్ళి భర్తను పోగొట్టుకుందే అని ఒక నింద నుండి, అమ్మా నీ కోడలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కాదు, 7 కుమారుల కంటే ఎక్కువ తల్లి అని జనమందరూ కూడా ఆమెను బట్టి సాక్ష్యం చెప్పినట్లుగా దేవుడు ఆ బిడ్డ జీవితంలో కార్యము చేశాడండి. హల్లెలూయా. ఈరోజు మేబీ నీ జీవితంలో కూడా నువ్వు వేస్ట్, ఏ పని చేయవు, ఏం చేత కాదు, అసలు నీ బ్రతికే వేస్ట్ అన్నట్లుగా అనేకులు మాట్లాడుతుంటే, నా దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి సాక్ష్యం వచ్చినట్లుగా నా దీవించును గాక. 7 కుమారుల కంటే మరీ ఎక్కువగా సామర్థ్యము పొందుకున్న ఒక మంచి వీర వనితగా దేవునిని మార్చును గాక. రిసీవ్ యేసునామములో. yes, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రాయిని అలా దొర్లించినట్లు రూతమ్మ జీవితంలో ప్రతి అవమానాన్ని దొర్లింపజేశాడండి. దేవునికి స్తోత్రం. కుమారుణ్ణి కూడా కనిందంట, ఒక విధవరాలుగా ఉండిన తల్లి. హల్లెలూయా. నేడు మీ అవమానాలను యెహోవా దొర్లింపవేసునుగాక. రూతమ్మ ఇప్పుడు అన్యురాలా అండి? విధవరాలా? బేదరాలా? ఆ దేశములోని ఐశ్వర్యవంతునికి భార్య. ఈ యేసుని వంశకర్తగా ఉన్న దావీదుకు తల్లి అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చదివారా ఇందాక 17వ వచనంలో? ఆమె కుమారుడు పుట్టిన అతనికి ఓబేద్ అని పేరు పెట్టాడు. అతడు దావీదునికి తండ్రి అయిన యెషయాకు తండ్రి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి నుండి వచ్చాడండి? ఈ ఓబేదను తర్వాత యెషయి తర్వాత దావీదు తర్వాత కదా యేసుక్రీస్తు ప్రభుకు ఇంకొక పేరు కూడా ఉంటుంది, అనేకమైన పేర్లలో. దావీదు కుమారుడు. హల్లెలూయా. అంటే చూడండి, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఈమె ఒక తల్లిగా ఉంది. ఆ కుటుంబంలో, ఆ వంశంలో ఒక తల్లిగా ఉంది రూతమ్మ. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఒక అన్యురాలండి, ఎక్కడ ఒక విధవరాలండి, అలాంటి ఆమెను తీసుకొచ్చి దేవుడు ఎలా మార్చాడో చూడండి. దేవుడికి స్తోత్రం. ఎక్కడో ఒక అన్యురాలమే, భర్తను కోల్పోయిన స్త్రీ, అలాంటి తల్లిని తీసుకొచ్చి దేవుడు ఆమె మీద ఉన్న ప్రతి నిందను దొర్లింప చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇంత గొప్ప కార్యం రూతమ్మ జీవితంలో జరిగిందో తెలుసా? చదవండి 2వ అధ్యాయము 10-12 వచనాల్లో. రూతు గ్రంథంలోనే 2వ అధ్యాయము 10-12 వచనాల్లో చూస్తే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ బోయాజుని అడుగుతుంది రూతమ్మ. తలలెత్తి నా వైపు చూడండి, మనం ముగించుకోబోతున్నాం. ఇంకా బోయాజుని రూతమ్మ అడుగుతుంది, అసలు నాలో ఏం చూసినాను పెళ్లి చేసుకున్నావు?
ఇంత రిక్తురాలనే, ఇంత విధవరాలైన నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, అక్కడ బోయాజ్ ఇస్తున్న ఆన్సర్ ఏంటి? నీ భర్త మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వేం చేశావో అదంతా నాకు తెలిసింది. తన అత్తతో ఆమె ఏం చేసిందంట? ఒక నిబంధన చేసిందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మోయాబు నుండి బయలుదేరి వస్తూ ఓర్పా రూతు ఇద్దరు కోడళ్ళు అంటది, అమ్మా ఇక నా దేశానికి నేను వెళుతున్నాను, మీరు కూడా మీ దేశంలో ఉండి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసిన వారిని ఎవరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. ఎలాగో నా బ్రతుకు అయిపోయింది, ఇక నా దేశానికి వెళ్ళి ఎలాగో నా బ్రతుకు నేను సాగిస్తాను, ఇక నాతో వచ్చినా మీకు ఏ మేలు కదండి, ఏముండదు కదా, మీరు వెళ్ళండి అంటే సరే అని పెద్ద కోడలు ఏం చేస్తుంది? ఓర్పా అత్తకు ముద్దు పెట్టి చెప్పండి వెళ్ళిపోద్ది సరే అని. కానీ రూతమ్మ ఏం చేస్తుందండి? అత్త దయచేసి నువ్వు అలా అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీతో వస్తా, నువ్వు ఏం తింటే అది తింటా, నువ్వు ఏ ప్రజల మధ్య నివసిస్తే ఆ ప్రజల మధ్య నేను నివసిస్తా, నువ్వే దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తా. దేవునికి స్తోత్రం. వాట్ ఎ వర్డ్ షీ కెన్ సే అండి. ఒక అన్యురాలు నిబంధన చేసిందంట తన అత్తతో, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావో ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. ఆమేన్. నువ్వు ఏ ప్రజల మధ్య ఉంటావో ఆ ప్రజలతో నేను ఉంటాను, నన్ను విడిచిపెట్టద్దని చెప్పి ఆమెతో పాటు ప్రయాణమై అత్తతో మరలా తిరిగి వచ్చిందండి. ఒక అన్యురాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వేం చేసావో నాకు తెలిసింది. ఏం చేసింది అత్త? అత్తతో కోడలు ఏం చేసింది? ఒక నిబంధన చేసింది. ఆత్మీయ తల్లితో నిబంధన చేసింది. ఒక ఆత్మీయ తల్లితోనే నిబంధన చేస్తేనే ఆమెకు అంత ఆశీర్వదించబడితే, ఈరోజు నువ్వు దేవునితో ఒక నిబంధన చేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు. అర్థమవుతుందండి? ఆమె ఒక మానవ సహోదరి, ఒక ఆత్మీయ తల్లితో ఆమె నిబంధన చేస్తేనే దేవుడు ఆమె జీవితాన్ని అంత ఉన్నతంగా మార్చేస్తే, ఒక విధవరాల్ని, ఒక అన్యురాల్ని ఒక మంచి కదండి, ఒక ఉన్నతమైన స్త్రీగా, ఒక ఆశీర్వదించబడిన స్త్రీగా రూతమ్మను దేవుడు మార్చేస్తే, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవునితో ఒక నిబంధనలోకి వస్తే నీ లైఫ్, నీ ప్రత్యేకత, నీ శైలి, నీ స్థాయి, దేవుడు నీ కొరకు చేసే ఏర్పాట్లు ఎలా ఉంటాయో నిశ్చయంగా నీ లైఫ్లో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంగమా, ఈరోజు దేవుడు వాక్యం నీ వద్దకు వస్తుంది. నిబంధనలోకి రండి, యేసుతో ఒక నిబంధనలోకి రండి. దేవానితో జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, పోతే ప్రాణం పోవాలి కానీ రక్షణ నేను పోగొట్టుకోనయ్యా, ఉపదేశం నుండి నేను తొలగిపోనయ్యా, సహవాసం నుండి నేను తొలగిపోనయ్యా, సంఘంలో నాటబడతానయ్యా, బ్రతుకుతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానని ఒక మంచి నిబంధన చేయి. నా దేవుడు ఈరోజు నీ నిబంధన ద్వారా నీ ప్రతి అవమానాలను దొర్లించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సేవలో, నీ పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఉన్న ప్రతి అవమానము దొర్లింపబడును గాక, నీ సమస్యలు దొర్లింపబడును గాక, మీ రోగాలు దొర్లింపబడును గాక, మీ ఆర్థిక సమస్యలు దొర్లింపబడును గాక. నజరేయుడే నీ పక్షమున యుద్ధములు చేసి ప్రతి అపవిత్రత యావత్తును కొట్టి వేసి నీ జీవితంలో ఉన్నత కార్యములు ప్రారంభించును గాక. ఎస్, దేవుడు ఈ రీతిగా ఈ ఉద్యానం మనల్ని దర్శించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరము ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నిబంధనలోకి రాని వ్యక్తిగా ఉంటే, దేవుడు వాక్కు నీ వద్దకు వచ్చింది ఈ మధ్యాహ్నం, దేవా ఇదిగో నేను నీ నిబంధనలోకి వస్తానని లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడుంటే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఒక మనిషితో నిబంధన చేసిందండి రూతమ్మ. దేవుడు ఆ బిడ్డను ఎంతో ఆశీర్వదించాడు. ఈరోజు మరలా నీకు ఒక అవకాశం వస్తుంది. ఈరోజు నువ్వు మనిషితో కాదు, దేవునితో నిబంధన చెయ్యి, సర్వశక్తుడితో నిబంధన చెయ్యి. దేవుడు నీ పట్ల ఎన్ని ఏర్పాట్లు చేయబోతున్నాడో చూస్తావు నువ్వు. ఆయన చేసే ఏర్పాట్లు మామూలుగా ఉండవండి. శత్రువు సైత్యము బిత్తరపోయే ఏర్పాట్లు నీ పక్షమున నా దేవుడు చేయబోతున్నాడు. ఇన్ని నాళ్ళు ఒత్తి నిన్ను పోరాడి పోరాడి నీ మీద యుద్ధములు చేస్తున్నవాడు భయముతో భీతితో పారిపోయే ఈ ఏర్పాట్లు నా ప్రభు నీ కొరకు చేయబోతున్నాడు. ఓ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. ప్రభు నీతో మాట్లాడాడు.
ఇప్పుడు ఆయనతోనూ మాట్లాడు. హృదయంలో ఒక సున్నతి జరగాలి. వాక్యమైన ఖడ్గం నీ వైపు వచ్చిందేమో, దాన్ని అంగీకరించు. హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అలాగే 2 చేతులు పైకెత్తి దేవుడి వైపు మనం చూద్దాం. ఎంతో చక్కగా సూటిగా మాట్లాడారు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు బి